లాస్ట్ వీడియోలో నేను పెట్టాను కదా, ఆల్రెడీ నాకు యూజ్డ్ ప్రోడక్ట్ అమెజాన్ నుండి వచ్చింది, ఫ్రాడ్ అయింది అని. అయితే ఆ వీడియో వైరల్ అయింది. సో దానికి రీప్లైనే మళ్ళీ ఈ వీడియో. యాక్చువల్గా అది నేను మళ్ళీ రిటర్న్ పెట్టాను. అయితే అది తీసుకెళ్ళిపోయారు. ఎక్స్చేంజ్ ఆప్షన్ లేక ఇంకోన్లీ రిటర్న్ ఆప్షన్ ఉంటే రిటర్న్ పెట్టా తీసుకెళ్ళిపోయారు. నేను ఇంకా ఆ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ నుండి వేరేది ఈరోజు ఆర్డర్ పెట్టాను. సో ఇంకోటి కూడా వచ్చింది. ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది. దాని రివ్యూ కూడా ముందు ఉంటుంది. అమెజాన్ నుంచి మనకు ప్రోడక్ట్స్ వస్తున్నాయంటే అమెజానే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్ ఉంటుంది. కానీ అమెజానే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీ చేసి పంపదు. డిఫరెంట్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటుంది. వాళ్ళు మనకు పంపదు. నాకు లాస్ట్ టైం వచ్చిన ప్రోడక్ట్ వచ్చి అయితే ఆల్రెడీ 100% అది యూజ్ చేసిన ప్రోడక్ట్, అందుకే రిటర్న్ పెట్టేశాను. ఈసారి మాత్రం మంచి క్వాలిటీది వచ్చింది. ఈ వీడియోలో నేను 2 ప్రోడక్ట్స్ రివ్యూ ఇస్తున్నాను. ఒకటి ఎలక్ట్రానిక్ స్టవ్ అండ్ ఇంకోటి అదే ట్రైపాడ్. యాక్చువల్గా యూట్యూబర్స్ అందరికీ ఖచ్చితంగా ట్రైపాడ్ అయితే ఉంటుంది. ఎవరైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నారో, యూట్యూబ్లో కొంచెం రాని వాళ్ళనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది బాగా సెట్ అవుతుంది. ఒకసారి చూసి తీసుకోండి. లింక్ కావాలంటే అడగండి, షేర్ చేస్తాను. ఇక్కడైతే మార్నింగ్ యాక్చువల్గా నేను మొలకలు కూడా ఒక షార్ట్ రిలీజ్ చేశాను. ఆ మొలకలు ఎలా వస్తాయి ఏంటి అని అంటే, ఆల్రెడీ యాక్చువల్గా అది 1 డే 1 నైట్ 2 రోజులు దాన్ని కట్టి పెడితే మొలకలు అనేవి బాగా ఫామ్ అవుతాయి. అది షార్ట్ కూడా చేశాను. డీటెయిల్గా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది యాక్చువల్గా ఈ వ్లాగ్ ఏంటంటే నేను ర్యాండమ్గా పెట్టాను. మార్నింగ్ మేము ఇక్కడ వాక్కి వెళ్ళాము. ఈరోజు సండే రోజు. నార్మల్గా ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను కదా, సండే రోజు ఇక్కడైతే ఎవరు ఉండరు, ఎందుకో ఈసారి చాలామంది ఉన్నారని. చూడండి, ఈరోజు సండే అసలు ఎవరు లేరు, మొత్తం గ్రౌండ్ అంతా ఖాళీగా ఉంది. అమెజాన్ వాళ్ళైతే రిటర్న్ ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేస్తారు. ఎప్పుడు అంటే అది 100% వాళ్ళు ఇచ్చినట్టు అలానే పెట్టి ఉన్నట్టు బ్రాండింగ్ తోటి అలానే పంపితే మంచిగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, తీసుకుంటారు. మనం ఫేక్ అయితే చేసామంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ప్రోడక్ట్. చాలామందికి ఈ విషయం కూడా తెలుసు. అదే మనం బయట ఏదైనా ప్రోడక్ట్ తీసుకున్నామంటే యాక్చువల్గా చాలా వరకు రిటర్న్ ఆప్షన్ అయితే ఉండదు. వాళ్ళు మనీ అయితే అసలు ఎవరు ఎక్స్చేంజ్ అయినా చేసుకుంటారు. కానీ అది కూడా మనము నార్మల్గా ఓపెన్ చేసి దాన్ని పాడు చేయకుండా ఉంటేనే. అదే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి నార్మల్గా షాపింగ్ యాప్స్లో ఏంటంటే అది మనం ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసినా సరే వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అది చూడడానికి బాగానే ఉంటుంది. వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ ఆన్లైన్ షాపింగ్లో. మైనస్ పాయింట్ ఆఫ్లైన్ షాపింగ్. నేనైతే ఏం పెద్దగా ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ ప్రిఫర్ చేయను. మ్యాక్సిమం బయటే తీసుకుంటాను. ఇంకా లేదు బయట ప్రైస్ కంటే ఆన్లైన్లోనే తక్కువ వస్తుందంటే కంపేర్ చేసి ఆన్లైన్లో తీసుకుంటాను. నేనైతే అలానే ఆలోచిస్తాను. ఎక్కడ తక్కువ వస్తుంది, క్వాలిటీ కూడా కొంచెం బాగుండాలి అనుకోని. క్వాలిటీ ఎక్కడా బాగాలేదు, బయట ఎక్కువ ఉంది, ఆన్లైన్లో తక్కువ ఉందంటే ఖచ్చితంగా ఆన్లైన్లోనే తీసుకుంటాను. ఇంకా ప్రోడక్ట్ నీట్గా. గ్రౌండ్లో అయితే ఎక్కువ మంది ఉంటే చిన్నగా అనిపిస్తుంది, ఎవరు లేకపోయేసరికి చాలా పెద్దగా అనిపిస్తుంది. లోపల ఇన్సైడ్ అయితే క్రికెటర్స్ ప్లేయర్స్ కూడా ఎవరూ లేరు. ఇక్కడ మా బాబు పైకి ఎక్కేసి వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా చెక్ చేసుకుంటున్నాడు బ్యాక్ నేను వస్తున్నానా లేదా అనేసి. ఈ ప్లేస్ అంటే మా వాడికి భలే ఇష్టం అసలు. ఇక్కడికి రాగానే వాక్ చేయకుండా స్టెప్స్ ఎక్కేసి వెళ్తూ ఉంటాడు జిమ్నాస్టిక్ ట్రైనింగ్ సెంటర్ దగ్గర. ఇక్కడ దిగమంటే ఇంకా కూర్చున్నాడు. ఇలా వెనకాల నుంచి దిగుతాడు అనమాట. ఇంకా కరెక్ట్గా దిగడం అయితే రాదు, చిన్నపిల్లోడు కదా. రోలింగ్ చేసుకుంటూ దిగితే ఇంకా నేను వెళ్ళేసి అలా కాదురా స్వామి నార్మల్గా నడవాలనేసి ఇంకా తీసుకొని వచ్చేసాను. చూడండి ఎంత విశాలంగా ఉందో గ్రౌండ్. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాక ఇంకా అమెజాన్ పార్సల్ వచ్చింది. అదేంటి మళ్ళీ నేను ఇంకోటి ఆర్డర్ పెట్టాను కదా, ట్రైపాడ్. ఫస్ట్ ఇది బాగాలేదనేసి అది ఓపెన్ చేసి చూసేసరికి నాకైతే ఒక్కసారిగా నా హార్ట్ పేలిపోయింది. అసలు మీరు కూడా చూడండి ఒకసారి. ఫస్ట్ ఓకే, ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు యాక్చువల్గా, బందోబస్తుగా. లాస్ట్ టైం అయితే ఏదో ఇవ్వాలన్నట్టు ఒక కవర్లో మూటగట్టి ఇచ్చారు. బట్ ఈసారి అలా కాదు, చాలా నీట్గా క్వాలిటీగా ప్యాక్ చేసి ఇచ్చారు. నాకు ప్యాకింగ్ చూడగానే అయితే ఈసారి క్వాలిటీ బాగుంటుంది, ప్రోడక్ట్ కూడా చాలా బాగుంటుంది అనేసి అనుకున్నాను. ఇంకా ఈసారి ఎలానైనా సరే ఫాస్ట్గా ఓపెన్ చేసి ఫస్టే చూసేయాలి, లేట్ చేయదు. యాక్చువల్గా అది ప్రోడక్ట్ వచ్చిన 3 డేస్కి ఓపెన్ చేశాను. అప్పటికైనా 3 డేస్ అయిపోయింది. సో ఈసారి అలా లేట్ చేయొద్దు అనేసి రాగానే ముందే ఓపెన్ చేసేస్తున్నాను. ఇంకా ఓపెన్ చేసేసి చూడాలి ప్రోడక్ట్ ఎలా ఉందా అనేసి. యాక్చువల్గా అమెజాన్లో మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ బాగుంటాయి క్వాలిటీగానే. రివ్యూస్ చాలా ఎక్కువగా ఉండేటివి తీసుకుంటే కొంచెం ఎక్కువ క్వాలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ప్రకారం మీకేమనిపిస్తుంది? ఏది క్వాలిటీ ప్రోడక్ట్ అనిపిస్తుంది? రివ్యూస్ ఎక్కువగా ఉందా, లేకపోతే రేటింగ్ ఎక్కువగా ఉన్నదా, లేకపోతే కాస్ట్ ఎక్కువ ఉన్నదా? చాలామంది కాస్ట్ ఎక్కువగా ఉంటే కూడా చాలా బాగుంటుంది అనేసి చూసారు. ఒక్కసారిగా బాక్స్లో ఓపెన్ చేయగానే మొత్తం లోపల ఖాళీ అనిపించింది. నాకైతే హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి ఈసారి కూడా మళ్ళీ మోసపోయానా అనేసి బిల్ చూసి. కానీ పక్కన ఇక్కడ ఇది ఉంది కదా ట్రైపాడ్ అని, అది నేను అస్సలు గమనించలేదు. అటువైపు మొత్తం ఖాళీగా ఉండేసరికి ఖాళీది చూసి నేను అసలు చాలా భయపడిపోయా. ఏంటి ఈసారి మొత్తానికే మోసం చేయాలి, లాస్ట్ టైం అన్నీ యూజ్డ్ పంపారు, ఈసారి ఏంటి మొత్తానికి మోసం వచ్చేసిందా అని చాలా భయం వేసింది. అసలు ఒక 10 సెకండ్స్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు నేను వాళ్ళకి రిటర్న్ అంటే నేను అది క్లియర్గా చూడకముందే అనుకుంటున్నాను, ఇప్పుడు నేను వాళ్ళకి రిటర్న్ పెట్టాలంటే ఏం పెట్టాలి. నేను అంటే ఓపెనింగ్ వీడియో ఇప్పుడు లైవ్లో యాక్చువల్గా ఓపెనింగ్ వీడియో తీస్తూనే నేను చేశానులేండి. వాళ్ళకి కావాలనే నేను పెట్టేదాన్ని. బట్ మనసులో ఒకసారిగా ఆలోచిస్తున్నాను, ఇప్పుడు
ఎలా నేను ఒకవేళ రిటర్న్ పెట్టాలని ఎంటీ బాక్స్ ఏం పెట్టాలి, వాళ్ళు నమ్ముతారా లేదా అసలు ఏంటి ఏం అర్థం కాలేదు. ఒక నిమిషం నాకైతే చెమటలు పట్టిపోయాయి. ఇంకా తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయ్యి మొత్తం అంతా చూస్తే ఓకే ఇక్కడే ఉంది కదా, నా కళ్ళు కనబడలే సరిగా అని ఇంకా దాన్ని తీసేసాను. దాని లోపల ఒక బ్లాక్ కలర్ కవర్ ఉంది. ఇంకా దానిలో నుంచి ఓపెన్ చేస్తే ఇది నేను పెట్టిన ట్రైపాడ్. ఇది కూడా 1000 రూపీస్ అలా పడింది. ఇది కూడా బాగుంది యాక్చువల్గా క్వాలిటీ. మొన్న లాస్ట్ టైం వచ్చింది కదా దానికంటే కూడా ఇది చాలా బాగా అనిపించింది, అదే యూజ్డ్ ప్రోడక్ట్ కంటే కూడా. ఈ ట్రైపాడ్ చాలా బాగుంది. 10 on 10 ఇవ్వచ్చు, మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా లైట్ వెయిట్, చాలా బాగుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు. చిన్నగా వస్తుంది. చూసారు కదా బ్లాక్ కలర్, దాంట్లో నుంచి ఓపెన్ చేశాను. అండ్ ఇది మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో చేంజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి ఆప్షన్స్ వచ్చినాయి. అయితే నేను చాలాసేపు అబ్జర్వ్ చేశాను, ఏంటి ఇది ఇంత చిన్నగా ఉంది, పొడుగు రాదా అనేసి యాప్ ఓపెన్ చేసి చూద్దాం అనుకున్నాను. బట్ తర్వాత అలా నొక్కుతుంటే ఓకే ఇదేదో ఉంటా అంటే నాకు అంతగా తెలియకుండా నేను దాన్ని పెట్టుకున్నాను, నీట్గా డీటెయిల్స్ తెలియకుండా. బట్ తర్వాత అవన్నీ ఓపెన్ చేశాక ఇంకా పొడుగైపోయేసరికి హ్యాపీగా అనిపించింది. ఓకేలే ఇంకా అంత పర్ఫెక్ట్ అనేసి ఇంకా ఈ దాన్ని ఉంచేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఇది ఎలక్ట్రానిక్ స్టవ్ కూడా నేను రివ్యూ చేశాను, చూడండి వస్తుంది. ఇక్కడైతే ఇంకా బాగా హెడేక్ వచ్చేసింది. ఇలాచి చాయ్ పెట్టుకుంటున్నా. యాక్చువల్గా హెడేక్ ఉంటుంది కదా, ఇది అల్లం టీ అయితే చాలా బాగుంటుంది, కొంచెం హెడేక్ నుంచి రిలీఫ్ వస్తుంది. బట్ అప్పటికి ప్రస్తుతానికి ఇంకా అల్లం లేదనేసి ఇంకా ఇలాచి వేసుకొని ఇంకా చాయ్ తాగేసాను. చాయ్ తాగాక చాలాసేపటికి ఇంకా బాగా రిలాక్స్డ్గా అనిపించింది, హెడేక్ అంతా తగ్గిపోయింది. యాక్చువల్గా ఇంకా ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలనేసి ఇంకా కొంచెం హెడేక్ చాయ్ తాగేసి హెడేక్ తగ్గించుకున్నాను. ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. నాకు ఫస్ట్ 1 month వరకు ఏమంత హెడేక్ రాలే, కానీ యూట్యూబ్లో ఉన్నప్పుడు ఇంకా సెకండ్ మంత్ నుంచి అయితే బాగా హెడేక్, అంటే సెకండ్ మంత్లో కూడా ఏం రాలేదు, బట్ 2 days నుంచి విపరీతంగా నొప్పి వస్తుంది. నాకు అదే డౌట్ వచ్చింది, యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నాను, కొంచెం ఎక్కువనే ఫోన్ మీద టైం స్పెండ్ చేస్తున్నాను, అయినా కానీ నాకేం హెడేక్ రావట్లేదని ఎక్కడో డౌట్ వచ్చింది. కానీ తీరా అదంతా పక్కన పెడితే నాకు ఇంకా 2 days నుంచి హెడేక్ వదలకుండా ఆల్రెడీ ఒక 2-3 ట్యాబ్లెట్స్ కూడా వేసేసుకున్నాను నేను. ఇంకా చాయ్ కూడా తాగేసాను, బాగా హ్యాపీగా అనిపించింది. ఇంకా హెడ్ బాత్ చేసేసుకున్నాను. తర్వాత ఇంకా కొంచెం ఇంట్లోనే కొంచెం హెల్తీగా ఇవి చేసుకొని తినాలనిపిస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ ప్రోడక్ట్ చూడండి, ఎలక్ట్రానిక్ స్టవ్ అని చెప్పాను కదా, ఇది చాలా బాగుంది. డేస్ అయినప్పటికీ నేనైతే ఓపెనే చేయలేదు. ఫైనల్గా ఇంకా ఈరోజు ముహూర్తం దీనికి అనేసి ఇంకా ఇది కూడా ఓపెన్ చేసి చూడాలి. యాక్చువల్గా పార్సల్స్ ఏవైనా అందులోనూ కొంచెం ఇంట్లోకి అవసరపడేవి, కొంచెం బట్టలు ఇలాంటివి కాకపోయినా కానీ ఇంట్లోకి అవసరపడే వస్తువులు మనకు కొంచెం ఇంపార్టెంట్ అనుకున్నవి రాగానే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఇమీడియట్గా బాగుంటే ఉంచుకోవాలి, లేదంటే రిటర్న్ పెట్టేసేయాలి. దీనిపైన అయితే డీటెయిల్గా దీని ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అండ్ దీని యొక్క అది ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంటి, దీని క్వాలిటీ ఎంత, ఎన్ని వాట్స్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్, దేనికి యూజ్ చేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ స్టవ్ అనేసి ప్రతి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇదైతే సింపుల్గా క్యారీ చేయొచ్చు, లైట్ వెయిటే ఉంది, సింపుల్గా ఇచ్చారు, పెద్ద కష్టం అయితే. వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు, 1 year వారంటీ అయితే ఉంటుంది. 1 year లోపు నాకు ఇప్పటికీ డౌట్, ఈ ఆన్లైన్ యాప్స్లలో 1 year వారంటీ అని ఇస్తారు కదా, ఇప్పుడు ఆ బ్రాండ్కి సంబంధించి మనం ఆన్లైన్లో అయితే మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే మనం రిక్వెస్ట్ పెట్టలేము, ఏమి చేయలేము. మళ్ళీ మనకి ఎలా వస్తుంది, నాకేమనిపిస్తుంటే వాళ్ళు ఏం చెప్తారంటే అది మంచి బ్రాండ్, పాపులర్ బ్రాండ్ అయితే నియర్ బై మీ దగ్గర ఉన్న స్టోర్కి వెళ్ళేసి చెక్ చేయించుకోండి, వారంటీ కార్డ్ తీసుకొని వాళ్ళు ఫ్రీగానే చేస్తారు, లేదా ఫ్రీగా ఎక్స్చేంజ్ రిటర్న్ తీసుకుంటారని చెప్తారని నేను అనుకుంటున్నాను. అదైతే నాకు అంతగా తెలియదు, నాకు ఎప్పుడు అదే డౌట్ ఉంటుంది ఎప్పుడు. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి క్లియర్గా మంచిగా, ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చారు, ద సెరామిక్ ప్లేట్ ఈజ్ హాట్ ఆఫ్టర్ కుకింగ్ ప్లీజ్ డోంట్ టచ్ విత్ యువర్ హ్యాండ్ అనేసి. సెరామిక్ అంటే అదే మనం పెట్టి వండుతాం కదా పైన ప్లేట్ అది, సో దాన్ని అయితే టచ్ చేయకూడదు వంట చేసేటప్పుడు. అయిపోయిన తర్వాత కూడా హీట్ మొత్తం తగ్గిపోయే వరకు అని. ఇది హీట్ రిలీజ్ చేసే ఫ్యాన్ అనుకుంటా, బ్యాక్ సైడ్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ హీట్ రిలీజ్ చేసే ఫ్యాన్ ఇచ్చారు, కానీ మనము బండకు పెడతాం కదా, అది ఫ్యాన్ గాలంతా ఎక్కడ పోతుంది నాకు అర్థం కాదు. ఇదేం స్టవ్ కూడా కాదు కదా, టెస్టింగ్ టైం అది వర్క్ జరుగుతుందా లేదా అనేసి. సో దీనికి ప్లగ్ పట్టట్లేదని నెక్స్ట్ ఇంకో ప్లగ్ పెట్టేసి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాను. చూడండి ఎలా వర్క్ అవుతుందని. వావ్, సక్సెస్ఫుల్గా ఆన్ అయితే అయింది. వర్క్ అవుతుందా లేదా అనేసి అనుకున్నాను, 3 days లేట్ అయిపోయింది కాబట్టి. ఇది ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇచ్చారు, దీంట్లో మనము టైమర్ సెట్ చేసుకోవచ్చు, ఎంతసేపు మనకు కావాలనేసి. అన్ని రకాల వంటలు చేసుకోవచ్చు. అయితే దానికి పెట్టాలంటే కింద ఫ్లాట్గా ఉండాలి, ఏవైనా సరే పాత్రలు, నాన్ స్టిక్ అయినా సరే, స్టెయిన్లెస్ స్టీల్ అయినా సరే, ఏ పాత్రలైనా సరే కింద అనేది ఫ్లాట్గా ఉందనుకోండి, నీట్గా హీట్ అవుతాయి, ఈవెన్గా కుక్ అవుతాయి అన్నీ కూడా. ఫస్ట్ టైం అది యూజ్ చేశాను కాబట్టి చాలా ఎక్కువ టైం పట్టేసింది. అది అసలు హీట్ అవ్వడానికి నాకు తెలిసి 15 minutes పట్టింది. ఇంకా పాలు కాగేసరికి అరగంట అవుతుందని లైట్గా పాలు వేడేసరికి యాసిడ్కి వచ్చి నేను తీసేసి ఇంకా స్టవ్ మీద వేడి చేసేసుకున్నాను. ఇది బాగా ఎప్పుడు యూజ్ అవుతుందంటే
మామూలుగా మనకు స్టవ్ అయిపోతుంది అన్నప్పుడు లేదా ఎక్స్ట్రా సిలిండర్ లేనప్పుడు మనకి ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కడైనా ట్రిప్స్కి వెళ్తున్నా కానీ ఇంకా మనం అక్కడే కుక్ చేసుకొని తినాలి మన ఓన్గా అనుకున్నప్పుడు ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది, అంత పెద్ద వెయిట్ ఏం లేదు. 1 kg కంటే కూడా తక్కువే ఉంటుంది వెయిట్ అయితే. క్వాలిటీ కూడా బాగుంది. యాక్చువల్గా కొన్ని రోజులు యూజ్ చేసి ఇంకా బాగా క్వాలిటీ తెలుస్తుంది నాకు. అయితే దగ్గరలో ఉన్న హనుమాన్ సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాం మేము ఈవినింగ్ టైము. చూడండి హనుమాన్ అయితే అసలు ఎంత చక్కగా ఉన్నాడంటే చూడగానే రియల్గా అక్కడే ఉన్నాడా అనిపించే విధంగా అంత అద్భుతంగా ఉన్నాడు స్వామి. యాక్చువల్గా నేనైతే చిన్నప్పటి నుంచి కూడా హనుమాన్ భక్తురాలిని. నాకు చాలా ఇష్టం హనుమాన్ అంటే. హనుమాన్ని చాలామంది ఎక్కువగానే ఇష్టపడతారు. హనుమాన్ చాలా శక్తివంతుడు కదా. ప్రతి ఒక్క ఊరికి ఖచ్చితంగా హనుమాన్ లేని ఊరు అనేది ఉండదు నాకు తెలిసి. ఇక్కడైతే సీతారాములు ఉన్నారు. ఇంకొక వైపు అయితే ఇక్కడ సాయిబాబా కూడా ఉన్నారు. ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా మంచిగా బొట్టు పెట్టుకోవాలనేసి ఇక్కడ సాయిబాబా కూడా ఇచ్చారు. చూడండి అనంతకోటి బ్రహ్మాండ నాయక సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనేసారు. బాగున్నారు కదా చక్కగా సాయిబాబా కూడా. పాలరాతితోటే ఎందుకుంటాడు సాయిబాబా నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇక్కడ వీళ్ళైతే కచేరీ ప్రాక్టీస్ చేస్తున్నారు అన్నమాట. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడ అనేసి. సో అది రికార్డ్ చేద్దాం అనుకున్నా, ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అనేసి ఇంకా నేనేం రికార్డ్ చేయలేదు. ఈ ఉప్పు ఏంటంటే మామూలుగా మనము ఎవ్రీ సాటర్డే ఇంటికి దిష్టి తాకకూడదు, పాజిటివ్ వైబ్స్ కోసం. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్స్ వస్తుంది. సాటర్డే రోజు మార్నింగ్ మనము ఇల్లు తుడుచుకుంటాం కదా, పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తున్నాగానే తీసేసి అంటే కరిగిపోయే వరకు వాటర్ జరిగిపోతుందని కాదు, జస్ట్ ఎవరి నమ్మకం వాళ్ళది. నేను నమ్ముతాను. సో ఉప్పు అనేది పెడతాను అనమాట. ఉప్పు నరదిష్టి అనేది పోతుంది అనేసి అంటారు, పాజిటివ్ వైబ్స్ వస్తాయని నాకు మా అమ్మ చెప్పింది. సో నేను ఫాలో అవుతున్నాను, మా అమ్మ కూడా ఫాలో అవుతుంది. అలా వాటర్లో ఉప్పు కరిగిపోయే వరకు ఉంటే ఇంకా ఆడికి కొంచెం ఆ వీక్ దిష్టి మనకు పోయినట్టు అనే కొంచెం పాజిటివ్ ఫీలింగ్ అంతే. ఇక్కడ అయితే నేను డిన్నర్కి క్యారెట్ చేస్తున్నాను. ఇక్కడ క్యారెట్లో నేను పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ వేయను. లైట్గా ఆయిల్ వేసేసి దాంట్లో పోపు వేసేసి ఆయిల్లో కొంచెం ఫ్రై చేస్తాను. అండ్ దీంట్లో కొబ్బరి పొడి వేస్తాను. కొబ్బరి ఇంకా వెల్లుల్లి అల్లము ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ ఇలా ఏంటంటే సింపుల్గా చాలా బాగుంటుంది. నేను క్యారెట్ హల్వా చాలాసార్లు క్యారెట్ తెచ్చుకున్నప్పుడు అలా అనుకుంటాను, కానీ దానికి మళ్ళీ ఇంత షుగర్ వేసి చెయ్యాలి ఎందుకులే అన్నట్టు నేను చేయను. చూడండి ఇక్కడ కొబ్బరి పొడి వేసాను నేను, ఇంకా వీరు ఏం వేయలేదు. అసలు భలే టేస్ట్ ఉంటుంది తెలుసా. ఎలా అంటే అమృతం వెన్నలాగా కరిగిపోతుంది అనమాట. క్యారెట్ మెత్తగా ఉడకబెట్టుకుంటాం కదా, దాంట్లో కొబ్బరి కలుస్తుంది. ఇంకా లైట్గా ఉప్పు కారం పసుపు వేసుకుంటాము. తింటుంటే కూడా లైట్గా స్వీట్ ఫ్లేవర్ అనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి మేము ఇక్కడ ఈ డాక్టర్ కాదవల్లి ఉంటారు కదా, ఈయన వచ్చారనమాట. ఈయనని మిల్లెట్స్ కింగ్ అని కూడా అంటారు. ఈయన వల్లనే చాలా వరకు మిల్లెట్స్ చిరుధాన్యాలకి ప్రాధాన్యత అనేది వచ్చింది. అందులో కండక్ట్ చేశారు. 2 hours స్పెండ్ చేశాము క్షేత్రంలో. బాగా చెప్పారు అన్నీ కూడా. సో దాని గురించి కూడా నేను ఒక పెద్ద లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, చూడండి ఛానల్లో ఉంది. లైవ్ చేశాను యాక్చువల్గా ఆయన చెప్పేటప్పుడు లైవ్ పోస్ట్ చేశాను నేను. ఇక్కడ ఎమ్మెల్యే కూడా వచ్చారనమాట. టీవీ ఛానల్ వాళ్ళు ఆవిడది తీసుకున్నారనమాట రివ్యూ. ఇక్కడ చిరుధాన్యాలకి వచ్చారు కదా మీరు ముఖ్య అతిథిగా, ఏంటి పరిస్థితి అని ఇంకా ఆవిడేదో చెప్తున్నారు. సో దానికి వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా కంప్లీట్గా మిల్లెట్స్తో చేసింది. బ్రెడ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా. ఒకటి 70 రూపీస్, బట్ 2 బిస్కెట్స్ బ్రెడ్ తీసుకుంటే 100 రూపీస్కే ఇస్తారంట. మేము తీసుకుందాం అనుకున్నాం కానీ ఇంకా ఎందుకులే అని తీసుకోలేదు. ఇవి వచ్చేసి చిరుధాన్యాలు మినీ ప్యాక్ అనేసి